ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. కొద్దిగా ఆలస్యంగా మీకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందు తీసుకొచ్చాను. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అలాగే ఎంతోమంది నేను వెళ్ళినటువంటి చార్ధామ్ యాత్రల్లో కానీ ఇతరత్ర యాత్రల్లో చేసినటువంటి యాగము, అభిషేకము దాదాపు 600 మంది చూసి ఉంటారు. దాన్ని ఎంతమందికి మీరు షేర్ చేసి ఉంటారు? ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చూచినంతనే సమస్త పుణ్యయోగాలు ఉంటాయి. ఎంతో కష్టపడి చలికి, వానకు, ఎండకి మేము వెళ్ళి అనేకమైనటువంటి దేవాలయ దగ్గర లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇతరత్ర దేశాల యుద్ధాలు ఇవన్నీ కూడా జరగకుండాలి, భారతదేశం యొక్క ఉన్నతి, ఆర్థిక పరిస్థితి బాగుండాలని మేము చేసేటువంటి ప్రయత్నంలో మీరు భాగస్వాములు అయితే మంచిది. వీడియో చేశాడు, ఏదో షేర్ మార్కెట్ చెప్తాడు, కమర్షియల్ అవుతున్నాడు అనేటువంటి భావన కూడా కొంతమంది పెడుతుంటారు. ఇక విసిగిపోయాను వాళ్ళ గురించి, ఇక శునకాలు అరుస్తుంటాయని చెప్పి వదిలేశాను. ఈరోజు విశేషం ఏంటంటే, మనకి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్య ప్రత్యేకత ఏమిటి? చిన్న చిన్న ఉపాయాల వల్ల మనకి అనేక రకాలైన శుభాలు కలుగుతాయి. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఉపయోగపడేటువంటి అనేక విషయాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలంటే మీరు వీడియోని పూర్తిగా చూడాలి, 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ రోజున మనకి రేపు 25వ తేదీ బుధవారం రోజున జ్యేష్ఠ అమావాస్య. ఈ రోజు విశేషం ఏమిటంటే, దాదాపుగా 4 గ్రహాల యొక్క మార్పు ఈ వారంలోనే జరిగిపోయింది. బుధుడు నిన్న 24వ తేదీ అంటే మంగళవారం ఈ రోజు ఉదయం నుంచే ఆయన కర్కాటకంలోకి, పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ రేపు బుధవారం రోజు ఉన్నటువంటి సూర్యోదయ లగ్నం మిథున లగ్నం. మిథున లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కర్కాటక ప్రవేశం, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు మిథున లగ్నంలో ఉండడం, ఇది గ్రహ పరివర్తన. ఇది మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. అంటే ఇటువంటి శుభయోగం చేయాలన్నప్పుడు ఏం చేయాలి? మనం కర్కాటక మిథున రాశి వారు ఉదకుంభ దానం చేసుకోవాలి, నీటి కుండ దానం చేసుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళు ఎవరికైనా బ్రాహ్మడికి ఇవ్వండి, సంతోషం. ఒక కుండలో నీళ్ళు ఇవ్వండి, సంతోషం. అలాగే ఈ రోజున శాకము అంటే ఆకుకూరలు దానం చేయాలి. తప్పనిసరిగా చేయాల్సింది ఆకుకూరలు దానం. అది చేయడం వల్ల మనకి అనుకూలవంతమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. అలాగే పశు సేవ చేయాలి. అంటే మన ఎద్దులకు కానివ్వండి, మనకి ఆవులకు కానివ్వండి, దున్నపోతుకు కానివ్వండి, లేదా బర్రెలు అంటారు కదా, గేదెలు, వాటికి కానివ్వండి, సేవ చేసే ప్రయత్నం చేయాలి. వాటి నుంచి పాలు తాగుతున్నాక మరి వాటికి సేవ ఎవరు చేయాలి? గోశాలకు వెళ్ళండి, సేవ చేసే ప్రయత్నం చేయండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క బుధవారం 25వ తేదీ అమావాస్య రోజున మనకి మృగశిర నక్షత్రం వెళ్ళిపోయి ఆరుద్ర నక్షత్రం వస్తుంది. అంటే ఆరుద్ర నక్షత్ర అమాయా యోగం అంటారు దాన్ని. ఆరుద్ర నక్షత్ర అమాయోగం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది. కాసిని తెల్లటి బియ్యాన్ని నీళ్ళు తడిపి శివుడి మీద వేస్తూ శివాష్టోత్తరం చదువుకోండి. శివుడి మీద శివాయ నమః, భవాయ నమః, నీలకంఠాయ నమః అన్న మంత్రాలు చెబుతూ ఆయన మీద శ్వేతాక్షతలతో ఆ యొక్క రుద్రుణ్ణి పూజిస్తే, ఎప్పుడు ఆరుద్ర నక్షత్ర ప్రవేశం అయిన తర్వాత అంటే ఉదయం 10:46 తర్వాత మీరు కనుక శివుణ్ణి పూజిస్తే అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. సంపద వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. జ్యేష్ఠ మాసం మొత్తం కూడా దాన ధర్మాలు చేసుకోవాలి. ఆషాఢ మాసం మొత్తం కూడా మొక్కులు తీర్చుకునే ప్రయత్నాన్ని చేయాలి. ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క దేవాలయ సందర్శన తప్పకుండా చేయాలి. ఆ తర్వాత చెప్పుకుందాం. ఈ జ్యేష్ఠ అమావాస్య అనేది ముఖ్యంగా మనకి ఉదకుంభ దానం, శాక దానము చేయమని చెప్పారు. అలాగే ఆరుద్ర నక్షత్ర అమాయోగం ఉంది కాబట్టి శివుణ్ణి ప్రదోష కాలంలో అంటే సాయంకాల సమయంలో 6:30 నుంచి 8 గంటల మధ్యలో శివుణ్ణి కనుక అర్చన చేస్తే మీ ఇంట లక్ష్మీప్రదం బాగా ఉంటుంది. ధనుసు రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవిచంద్ర గురుల యొక్క సంయోగం ఇంకా విశేషం. వివాహ యోగం ఏర్పడడానికి కూడా మంచి అవకాశం. ఈ అమావాస్య రోజున అమ్మవారిని, గౌరీదేవిని కనుక మనము పూజించినట్టయితే వివాహం కాని వారు, ఈ ధనుసు రాశి వారికి వివాహ యోగ్యత కొరకు సప్తమ గురుడు రవిచంద్రుల యోగం, రవిచంద్ర గురు యోగం ఉంది కాబట్టి ధనుసు రాశి వారు వివాహం కొరకు పూజ చేయాలి. ఇక కుంభరాశి వారు సంతానం కొరకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. చూడండి ఎంతటి విశేషం చూడండి. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్య, ఈ మృగశిర నక్షత్రం వెళ్ళిపోయి ఆరుద్ర నక్షత్ర యోగంలో సంతాన ప్రాప్తి కొరకు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచిది. మృగశిర నక్షత్రం యొక్క ప్రభావము ఉదయం 10:46 వరకు. వీరందరూ కూడా ఎవరైనా సరే సంతానము లేని వారు,
అలాగే ఆర్థికంగా బాగలేని వారు, ఇబ్బందులు పడుతున్న వారు ఈ మృగశిర నక్షత్రం లోపు అంటే 10:46 లోపు ఉదయం మీరు గనుక కుబేర వ్రతం చేసినట్టయితే, కుబేరుణ్ణి పూజించినట్టయితే ఏముందండి, రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మఖ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఈ మంత్రము చదువుకొని లేదా మంత్రం వింటూ స్వరలోపం లేకుండా, దానికి స్వరం ఉంటుంది, వినండి. వినడం వల్ల మంచి ప్రయోజనం. అలా కుబేరుని కనుక అర్చన చేసిన, కుబేరుడి అష్టోత్తరం చదువుకున్నా, ఎప్పుడు మృగశిర నక్షత్రం ఉన్నంత వరకు 10:46 వరకు కనుక మీరు ఈ కుబేర అష్టోత్తరం చదువుకున్న, కుబేరుని స్మరణ చేసిన ధనప్రాప్తి ఉంటుంది. మకర రాశి వారికి సంతాన యోగం ఉంటుంది. వృషభ రాశి వారికి వాక్చాతుర్యం పెరుగుతుంది. మరి వృషభ రాశి వారు ఏం చేయాలి? తప్పకుండా మీరు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే మనకి కన్యా రాశి వారికి ఉద్యోగ నిమిత్తమై చేసే ప్రయత్నాలు, ఉద్యోగ నిమిత్తమై చేసే ప్రయత్నం కొరకు కన్యా రాశి వారు తప్పనిసరిగా మీరు దుర్గా అష్టోత్తరం చదువుకోవాలి. వృశ్చిక రాశి వారు ఆరోగ్యం కొరకు ఎర్రటి అక్షతలతో, ఎర్రటి అక్ష అంటే కుంకుమ కలిపినటువంటి అక్షతలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలి ఉదయకాలంలో. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే తులారాశి వారు విదేశీయానముకు వెళ్లేందుకై చేసేటువంటి ప్రయత్నంలో తులారాశి వారు ఖచ్చితంగా మీరు ఈ తిల తైలాభిషేకం కానీ, నల్ల నువ్వులతో శివుణ్ణి అర్చన చేసిన విశేషమైనటువంటి విదేశీయాన ప్రాప్తి ఉంటుంది. అది చెయ్యలేకపోతే హనుమాన్ చాలీసా పారాయణం 121 సార్లు జపం చేయండి. తప్పకుండా మీరు ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున చేసినట్టయితే మీకు లాభం. కుంభరాశి వారికి శత్రునాశనం కొరకు తప్పనిసరిగా మీరు చిల్లర కాయిన్స్తో, అంటే రూపాయి బిళ్ళలతో, 105 బిళ్ళలతో శివుని అర్చన చేయండి. అలాగే పంచామృతములతో, కుంభరాశి వారు పంచామృతములతో అభిషేకం చేయండి. మీనరాశి వారికి ఏదైనా విద్యా ఆటంకాలు కనుక ఏర్పడుతున్నట్టయితే తప్పనిసరిగా మీరు శనగలతో, నీళ్ళలో శనగలు కలిపి ఆ శనగలతో రుద్రాభిషేకం చేయండి. విశేషమైన ఫలితం కలుగుతుంది. మేషరాశి వారికి, మీనరాశి వారికి, కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది కదా, వీరు తప్పనిసరిగా రుద్రహోమం తెల్ల నువ్వులతో రుద్రహోమం చేసుకోండి ప్రదోష కాలంలో. ఇది చాలా విశేషమైన ప్రదోష కాలం. అంటే సూర్యాస్తమయానికి ముందు మొదలుపెట్టి ప్రదోష కాలంలో కూడా హోమాన్ని పూర్తి చేసుకోవచ్చు, కానీ సూర్యాస్తమయంలో మొదలు పెట్టాలి. తెల్ల నువ్వులతో రుద్రహోమం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఏలినాడు శని దోష నివారణ జరుగుతుంది. సింహరాశి వారికి షేర్ మార్కెట్లో కానీ, లేదా రాజకీయ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ అభివృద్ధి కొరకు తప్పకుండా మీరు స్వామివారిని మినుములతో అర్చన చేయండి. మినుములతో శివుణ్ణి ఇవన్నీ కూడా మీరు పార్థివలింగానికి చేస్తే ఇంకా విశేషం. తప్పకుండా మీకు అదృష్ట యోగం పడుతుంది, అందులో సందేహం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా 12 రాశుల వారు కూడా తప్పకుండా మీరు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. మిథున లగ్నం వారికి, మిథున రాశి వారికి ఈ రోజున అత్యంత శుభప్రదంగా ఉంది. తప్పకుండా మీరు శివుణ్ణి జలముతో, శుద్ధ జలముతో అభిషేకం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. కాబట్టి కర్కాట రాశి వారు కూడా తప్పనిసరిగా శివాభిషేకం చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా ఈ జ్యేష్ఠ అమావాస్యను కనుక మనం వినియోగించుకుంటే విశేషము, ఆనందము, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్ని 10 మందికి షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి. మీకు అదృష్టం, అది విన్న వారికి, చూచిన వారికి కూడా అదృష్టం కలుగుతున్న విషయాన్ని గుర్తుంచుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శివార్పణం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.